ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి శుభ గడియలు మొదలవుతున్నాయి తల్లి. ఇక నుంచి నీ జీవితంలో కుబేర కాలం అనేది మొదలవబోతుంది. ఖచ్చితంగా నేను చెప్పిన ఈ సందేశాన్ని విను, చాలా సంతోషిస్తావు అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని మాటలను మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నీకు ఇప్పటి నుంచి సకల సంపదలు కూడా చేకూరే సమయం ఆసన్నమైంది. నీకు ఈ సందేశం చెప్పాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ కాలం అనేది కొన్ని అడ్డంకుల వలన ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఇక ఈ సందేశాన్ని ఈరోజు నీకు చెప్పక తీరలేదు మరి. ఎందుకంటే ఇప్పటి నుంచి నీకు కుబేర కాలం అనేది మొదలయ్యింది. ధనానికి ఎటువంటి లోటు లేకుండా నీకు శుభ గడియలు కలగబోతున్నాయి. నువ్వు శుభవార్తను ఎలా వినాలో తప్పకుండా నేను ఒక మంచి మార్గాన్ని నీకు బోధిస్తాను తల్లి. నేను నీ కోసం పంపిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పిలుపు ఇది. నీ మనసుకు, నీ మనోధైర్యాన్ని, ప్రశాంతతను చేకూర్చే విధంగా నేను నీకు ఎన్నో సందేశాలను ప్రతి సంవత్సరం కూడా తెలియచేస్తూ వస్తున్నాను. నా భక్తుల హృదయం నాకు ఒక పెద్ద ఆలయం. అది మీకు కూడా తెలుసు కదా. అదే నాకు అసలైనటువంటి షిరిడి కూడా. మీరు కూడా నన్ను మీ మనస్సులోనే ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించుకున్నారు. నిరంతరం కూడా సాయి సాయి అంటూ నా యొక్క నామాన్ని జపిస్తూ నా పైన మీకున్నటువంటి భారాలన్నీ కూడా మీరు నాపై భారాలన్నీ కూడా మోపుతూ నేనున్నాను, అంతా కూడా నేను చూసుకుంటానని మీకు నేను మాటిస్తున్నాను అనేటువంటి ధైర్యంతో మీరు నాపై పెట్టినటువంటి భారాన్ని నేను ఏ రోజు కూడా విడిచిపెట్టి ఉండలేదు. ఎందుకంటే నా బిడ్డలపైన నాకు అమితమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి. మీరు నాపై ఉన్నటువంటి ప్రేమకు, భక్తికి నేనెప్పుడు కూడా దాసోహమై ఉంటాను తల్లి. మీరు కూడా పొరపాటు పడవద్దు. నేను మీ కష్టాలను చూడడం లేదని, మిమ్మల్ని గమనించడం లేదని, మీకు ఎదురయ్యేటువంటి సమస్యల వలన నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానని ఎప్పుడూ కూడా చింతించవద్దు. అలా ఎప్పుడైతే మీ మనసు కనిపిస్తుందో అప్పుడు మీరు ఒక మాయలో చిక్కుకున్నారని అర్థం బిడ్డ. నేను లేకుండా మీరు ఎలా ఉంటారు చెప్పండి. అసలు తల్లి లేకుండా పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి. నిరంతరం కూడా తన బిడ్డలను ఏ విధంగానైతే జాగ్రత్తగా తన యొక్క సంరక్షణలో చూసుకుంటూ ఉంటుందో నేను కూడా అంతే. నా బిడ్డలకు వచ్చేటువంటి అపాయాలను ముందే తెలుసుకొని వారిని తప్పకుండా అనుసరిస్తూ వారికి జరగబోయేది ముందే నాకు తెలుసు కాబట్టి అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. మీకు కావలసింది ముందే ఇస్తే ఏది కూడా మీకు దాని గురించి సంపూర్ణంగా మీరు తెలుసుకోలేరు కదా. అందుకే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అంతలోనే మీరు నా వలన ఏదో ఒక నష్టం వచ్చిందని నన్ను అపార్థం చేసుకోవద్దు బిడ్డ. ముందు మీకు కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకో తెలుసా తల్లి, మీ మనస్సులో నాకు ఒక గొప్ప చోటును కల్పించినందుకు. ఈ కలియుగంలో అందరూ కూడా అల్పాయస్సులే ఉన్నారు. భక్తి భావాన్ని మరిచిపోతున్నారు. అవసరమే లేనటువంటి వాటిపై వ్యామోహాన్ని పెంచుకుంటూ ఉన్నారు. మీ జీవితంలో అసలు ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతున్నారు. చివరికి ఏది పొందితే మీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. కొందరు బంధాలపై, కొందరు ధనముపై, కొందరు అధికారంపై, ఇలా అర్థమే లేనటువంటి వాటిపై వ్యామోహాన్ని పెంచుకుంటూ ఉంటే శాశ్వతం కాని వాటి కోసం సమయాన్ని మొత్తం కూడా వృధా చేస్తే అసలు ఏదైతే శాశ్వతమో దాన్ని మాత్రం మీరు పట్టించుకోకుండా మీ జీవితాలను చిందరవందర చేసుకుంటూ కాలాన్ని కూడా వృధా చేస్తున్నారు తల్లి.
మీ ప్రియమైనటువంటి గురువుగా నీకు నచ్చినటువంటి నేను చెప్పిన విధంగా మంచి మార్గాన్ని అనుసరిస్తూ నిరంతరం కూడా భక్తి భావాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు కదా. అవసరం లేని శాశ్వతం కాని వాటి కోసం పరుగులు తీయవద్దు. మీకు అదృష్టం కలిసి వచ్చినప్పుడు, మీకు ఇవ్వాలని రాసి ఉంచినప్పుడు ఏది కూడా ఆగదు. మరి బిడ్డ, సృష్టిని చేసినటువంటి ఆ భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి జీవులకు ఏది కావాలో, ఏది అవసరమో లేదో ఆయనకు అన్నీ కూడా తెలుసు కదా. కాబట్టి ఇవ్వవలసినవన్నీ కూడా ఆయన ముందే నీకు ఇస్తాడు. వాటిని తప్పించడం ఎవరి తరం కాదు అని తెలుసుకోమ్మా. ఈ బ్రతుకంతా కూడా కేవలం ఒక మాయ. మీ సమస్యలను నా సమస్యగా తీర్చుకుంటూ మిమ్మల్ని ప్రతినిత్యం కూడా కంటికి రెప్పలా నేను కాపాడుతూ వస్తున్నాను. అలాగే మీరు నా ముందు దుఃఖిస్తూ చేసేటువంటి ప్రార్థనలు కూడా, మీ సమస్యలు కూడా నాకు విన్నవించుకుంటూ ఉంటారు. మీరు ఎంతో బాధపడుతూ ఉంటారు. అతనిని చూస్తూనే ఉంటాను. ఈ క్షణం మిమ్మల్ని నా గుండెలకు హత్తుకుంటూ ఓదార్పును కూడా ఇస్తాను. మీకు కనిపించకపోయినా నా స్పర్శ మీరు నా పూజా సమయంలో తప్పకుండా గుర్తిస్తారు. నేను ఖచ్చితంగా ఏదో ఒక సంకేతాన్ని మీకు తెలియబరుస్తూ ఉంటాను. మరిన్ని ఎప్పుడు కూడా అలాంటి అనుభూతి పొందలేదే బాబా అని అంటావేమో. నీవు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే మీ ఆలోచన విధానం కూడా ఉంటుంది అమ్మా. నీకు వచ్చినటువంటి కష్టం లేదంటే సమస్య ఏదైనా కానీ నీ చుట్టూ ఉండేటువంటి మనుషుల గురించి, నీ బంధాల గురించి, సమాజం గురించి నీకు తెలియజేసేలా చేస్తుంది. కాబట్టి అందుకోసం నువ్వేమీ కూడా బాధపడవలసిన అవసరమే లేదు. నేను నీకు ఎప్పుడు కూడా నీతోడే ఉంటాను అనేటువంటి విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నిన్ను మోసం చేశారని నువ్వు ఏమీ కూడా బాధపడవద్దు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధైనా, సంతోషమైనా సరే, అదంతా కూడా నీకు కేవలం ఆ భగవంతుడే అనుగ్రహించాడని నువ్వు తెలుసుకుంటే చాలు. దైవ మార్గాన్ని అనుసరించు. నేను నిన్ను రక్షించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను. నువ్వు చెయ్యగలిగినంత వరకు చెయ్యి. భయపడకు. నీ మనస్సును స్థిరంగా ఉంచుకో. నన్ను అలా చూస్తేనే ఉండు. అలాగే నా మాటలను, నా సందేశాలను వింటూ ఉండు. ఎప్పుడు కూడా మంచి మంచి కథలను కూడా వింటూ ఉండు తల్లి. మంచి మంచి పాటలను వింటూ ఉండు. నీ మనసుకు ఏదైతే ప్రశాంతత అనిపిస్తుందో ఆ పనులన్నీ కూడా నువ్వు హాయిగా చేసుకుంటూ ఉండు. నీ కుటుంబంతో, తల్లిదండ్రులతో ఏదో ఒక సేవను కూడా చేపిస్తూ ఉండు. నీ కర్తవ్యాన్ని ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉండు. నువ్వు అడిగినవన్నీ కూడా మీ సాయి నీకు ఇస్తూనే ఉంటాడు. అలాగే నీతో పాటు మీ కుటుంబాన్ని కూడా ఎప్పుడు కూడా క్షేమంగా కాపాడుతూనే ఉంటాడు. నేను చెప్పినట్లుగా నువ్వు ధనాన్ని తాకావు కదా. ఇప్పటి నుంచి నీకు ఏది కావాలన్నా కూడా ఈ సాయి నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. నీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఒక మంచి భవిష్యత్తును నేను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను. ఇప్పటి నుంచి నీకు కుబేర కాలం మొదలైంది అంటే నీ ఇంట ధనరాశి పొంగి పొర్లుతుందని చెప్తున్నాను. అది ఎలా అంటావా? నువ్వు చేస్తున్న వ్యాపారాలలోనే నీకు లాభం వచ్చేలా నేను చేస్తాను. నువ్వు చేస్తున్న పని ఏదైనా సరే, అది చిన్నదైనా సరే, నీకు మంచి ఆర్థిక ఆదాయం అందేలా నేను చేస్తాను. నేను నీకు ప్రత్యేకంగా అది చెప్పనవసరమే లేదు కదా. మీకు నా యందు ఎంత విశ్వాసం అయితే ఉంటుందో నాకు కూడా మీ పైన అంతటి బాధ్యత, ప్రేమ కలిగి ఉంటాయి. మీరు అనుకోవచ్చు, బాబా నువ్వు ఎలా చేస్తావు? నీకు ముందే అన్నీ కూడా తెలుసు కదా, అయినా ఎందుకు మాకు ఇలా జరిగేలా చేస్తూ ఉంటావు? అది ఏదో చేయకముందే మాకు వచ్చేటువంటి ఆపద నుంచి మమ్మల్ని బయట పడేయచ్చు కదా తండ్రి అని నువ్వు నన్ను అడుగుతావేమో తల్లి. అవన్నీ కూడా కేవలం నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలాలను బట్టి ఉంటుంది. కాబట్టి అందుకు కర్మ, కర్త, క్రియ అన్నీ కూడా కాలమే వ్యవహరిస్తుంది. కాలాన్ని బట్టి మనం కూడా ముందడుగు వేస్తూ ఉండాలి.
అయినా నీకెందుకు అంత కూడా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా! నేను ఎప్పుడు కూడా నీ వెనకే ఉంటాను. మనోధైర్యాన్ని, శక్తిని ఇస్తూ ఉంటాను. ఏ వ్యక్తి, ఏ వస్తువు, ఏ విషయము కూడా నిన్ను దుఃఖానికి గురి చేయలేదు మరి. నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి భావాలు, అభిప్రాయాలు మాత్రమే మీ ఆలోచనలు కేవలం నిన్ను దుఃఖానికి గురి చేసేలా చేస్తాయి. ఈ సత్యాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి. మీ జీవితాన్ని ఆనందంగా కొనసాగించు మరి. నీకు అండగా నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవాన్ని, నీ సాయిని నిన్ను ఎప్పుడు కూడా నీ వెనుక ఉంటాను కదా! ఇది సత్యం. నువ్వు పూజ చేసినా, చేయకపోయినా, నాకు ధూపదీప నైవేద్యాలు సమర్పించినా, సమర్పించకపోయినా, నువ్వు నా ఆలయానికొచ్చి నన్ను దర్శించలేకపోయినా సరే, నీ మనసులో మనసారా సాయి అంటూ నన్ను నామస్మరణ చేసుకొని పిలిస్తే చాలు. నేను నీ పక్కనే ఉండి నీకు అండగా, నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో నీకు తోడుంటానని నీకు నేను మాటిస్తున్నాను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. ఈ చక్కటి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.